హలో హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ లోపల మనం చూసుకుంటే ఒక కువైట్ నుండి కానీ, సౌదీ నుండి కానీ, ఖతర్ నుండి కానీ, గల్ఫ్ దేశాల నుండి ఏ దేశం నుండి అయినా కానీ చాలా వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఏమంటే వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళను సౌదీ వాళ్ళు కానీ, గల్ఫ్ బాబాలు సేట్లు అయితే ఎవరు కూడా వాళ్ళని టార్చర్ చేయలేదు, సరేనా? వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా ముందుగా చెప్పింటారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ ఏజెంట్లు ఉన్నారు కదా, ఈ ఏజెంట్లు డబ్బులకు ఆశపడి, వాళ్ళకి డబ్బులు అవసరం పడి, వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు. కాబట్టి టీవీ వాళ్ళు కానీ, గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇప్పుడు ఈ హెల్ప్ అయితే చేయాలి కంపల్సరీ. కానీ వీళ్ళని ఇరికిచ్చిన ఏజెంట్లను ఫస్ట్ పట్టుకొని వాళ్ళను బుద్ధి చెప్పాలి. వాళ్ళకి ఎవరికంటే ఇప్పుడు ఏజెంట్లను వీసాలు ఇచ్చినారు కదా, వాళ్ళనైతే వీళ్ళను సుమన్ టీవీ వాళ్ళని నేను అడుగుతున్నాను, ఫోన్ నెంబర్ నాకు పెట్టండి ఒకసారి, మీతో నేను పర్సనల్గా మాట్లాడతానని కూడా వాళ్ళు ఇలా అయితే రిప్లై చేయలేదు. ఇప్పుడు కువైట్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా బాగున్నారు. నేను కూడా సౌదీలో 10 ఏళ్ళు చేశాను, కానీ నా దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు కువైట్కి వచ్చేదానికి, ఫ్రీ వీసానే. కానీ నా దగ్గర కూడా 50,000 అనేది అమౌంట్ తీసుకొని, మళ్ళీ ఇక్కడ సేట్ల దగ్గర అమౌంట్ తీసుకొని మోసం చేశారు. అది తెలిసిన వాళ్ళనే మోసం చేశారంటే కొత్తగా వచ్చే వాళ్ళని మోసం చేయకుండా ఉంటారా? ఇదంతా ఏజెంట్ల నిర్వాహకం. ఏజెంట్లు అంటే మన వాళ్ళు వీసా తీశారంటే ఫ్రీగానే వస్తుంది, కానీ మన వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పి వేరే వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇక్కడ బాగా ఇదే అయిపోయింటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి లోఫర్ పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళ ఏజెంట్ల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వాన్ని అయితే నేను గట్టిగా కోరుకుంటున్నాను. అలాగే సుమన్ టీవీ కానీ, ఇప్పుడు టీవీ ఛానల్ కూడా చాలా వరకు వచ్చి చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఏ ఏజెంట్ పంపించారో ఆ ఏజెంట్ని పట్టుకొని ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చి చూడండి ఎందుకు జరుగుతాయో. ఎందుకంటే గల్ఫ్ దేశానికి పోతేనే కొంతమంది బతుకు సాగుతుంది, లేదంటే లేదు కదా. చాలా వరకు మన ఆంధ్రాలో అయితే బతుకు తెరువు అంటే గల్ఫ్, సరేనా? అది దృష్టిలో పెట్టుకొని ఇచ్చేయండి. ఇలా ఇద్దరు చేసిన దానివల్ల ఏమీ గల్ఫ్ అంతా చెడ్డదని కాదు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.